హాయ్, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి. నేను కన్సల్టెంట్ న్యూరోసర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే సర్వైకల్ స్పాండిలోటిస్. సర్వైకల్ స్పాండిలోటిస్ అంటే ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. మెడ పట్టేసినట్టు ఉండటం, మెడ నొప్పి, ఇలా చేతి నొప్పి, కాళ్ళు నొప్పి అని సరిగ్గా నడవలేకపోవటం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. సో సర్వైకల్ స్పాండిలోటిస్ ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా పీపుల్ నెక్ పోస్చర్ అనేది సరిగ్గా లేకపోవడం అనమాట. అంటే మెడ అనేది సరిగ్గా పనిచేసేటప్పుడు సరిగ్గా పెట్టకపోవడం వల్ల తల వెయిట్ భారం అంతా మెడ మీద పడటం, అంటే ముందు కొంగి పనిచేయటం. సాఫ్ట్వేర్ వాళ్ళకి యూజువల్గా ఎక్కువ ఉంటుందన్నమాట. సాఫ్ట్వేర్ జాబ్ చేసిన సిట్టింగ్ ఎక్కువ కూర్చొని పనిచేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి మెడ నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఇది మెడ నొప్పి ఇనీషియల్గా చిన్నగా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సైడ్ ఆఫ్ మెడ నొప్పి ఒక పక్కకి నొప్పి రావటం, దాన్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోకుండా అట్లనే చేయటం వల్ల మొత్తం నెక్ అంతా పెయిన్ వస్తుందన్నమాట. తర్వాత గ్రాడ్యువల్గా అది మెడ నుంచి చేతికి నొప్పి లాగటం, నొప్పి పారినట్టు రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళకి చేతుల్లో బలం తగ్గటం, కాళ్ళలో బలం తగ్గటం, నడవలేకపోవటం, ఫాస్ట్గా పరిగెత్తలేకపోవడం, నడవలేకపోవటం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఎందుకు వస్తుందంటే యూజువల్గా మన నెక్ పోస్చర్ సరిగ్గా లేకపోవటం వల్ల అది ఏమవుతుంది అంటే మన వెన్నుపూసలో ఉన్న బోన్స్ అనేది అరిగిపోయి వెన్నుపూసలో ఉండే డిస్క్ మధ్యలో ప్రెషర్ ఎక్కువ పడి వాటిలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి అవి అరిగిపోవటం వల్ల అవి గట్టిగా అయిపోతాయి. డీజనరేషన్ అంటాం అనమాట, డిస్క్ డీజనరేషన్. దానివల్ల బోన్స్ ఎక్స్ట్రా గ్రోత్ అయిపోయి డిస్క్ బయటకు వచ్చేసి ఆ నరాల మీద, వెన్నుపాము మీద నరాల మీద ప్రెషర్ పడటం వల్ల వాళ్ళకి ఈ సర్వైకల్ స్పాండిలోటిస్ అనే సిమ్టమ్స్ అని స్టార్ట్ అవుతాయి. దీని ఇనిషియల్గా మనం కేర్ తీసుకున్నట్టయితే మనం ఆ ప్రాసెస్ని మనం ఇనిషియల్గానే ముందే ఆపేయచ్చు అనమాట. అంటే నెక్ ఎక్సర్సైజ్ చేయటం, పోస్చర్ అనేది ప్రాపర్గా కూర్చునేటప్పుడు మంచి పోస్చర్ ఉండటం, మధ్యలో పని చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చి పని చేయటం, మధ్యలో కంటిన్యూస్ సిట్టింగ్ పొజిషన్ కాకుండా మధ్యలో లేచి నడవటం, ఇట్లాంటి వాటి వల్ల మనకి నెక్ మీద స్ట్రెస్ అనేది తగ్గించుకోవటం వల్ల వాళ్ళది ఈ మజిల్ స్ట్రెంత్ అనేది నెక్లో పెరిగి వాళ్ళకి సిమ్టమ్స్ అనేది పెరగకుండా ఉంటాయి. అలాగా మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే గ్రాడ్యువల్గా బోన్స్ అరిగిపోయి డిస్క్ అరిగిపోయి సిమ్టమ్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇనిషియల్ సిమ్టమ్స్ నెక్ పెయిన్ అంటే మెడ నొప్పి ఉంటుంది, చేతికి నొప్పి ఉండొచ్చు, చేతుల బలం తగ్గొచ్చు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇనిషియల్గా సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అడ్వైస్ చేస్తాం. కొంతమందికి సివియర్ పెయిన్స్, సడన్గా వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతుంటారు, సడన్గా మెడ నొప్పి వచ్చి చేతికి చాలా భరించలేని నొప్పి వస్తుందన్నమాట. చేతి వేళ్ళకి, చేతి మొత్తం భుజం ఇదంతా వస్తుంది. ఇట్లాంటి వాటిని అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఇందులో మనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేసి దానికి సంబంధించి ఎక్కడైతే దానికి డిస్క్ ప్రొలాప్స్ ఉందో దానికి సర్జరీ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ స్పాండిలైటిస్లో మనం యూజువల్గా నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం. అంటే వాళ్ళు లోకల్గా మనకి ఈ ఎక్సర్సైజ్లు చూపిస్తారు ఫిజియోథెరపీ డాక్టర్ వాళ్ళు. దానివల్ల రోజు మార్నింగ్ ఈవినింగ్ చేయడం వల్ల మనకి నెక్ మజిల్స్ అనేది స్ట్రెంథన్ అయ్యి బలంగా తయారయ్యి మనకి మన హెడ్ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయగలగడం వల్ల ఈ సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. కొంతమందికి స్పాండిలైటిస్ వల్ల మైలోపతి అని వస్తుంది. అంటే మొత్తం చేతులు కాళ్ళు బలం తగ్గిపోవటం, గట్టిగా అయిపోవటం, ఫుడ్ తినలేకపోవటం, రైస్ చేతుల నుంచి జారిపోవటం, షర్ట్ బటన్ పెట్టుకోలేకపోవటం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. వాళ్ళకి స్కాన్ చేసుకొని ప్రెషర్ ఎక్కడ ఉంది చూసుకొని వాళ్ళకి సర్వైకల్ లామినెక్టమీ అంటాం, బోన్ తీసేసి ఆ నరాల్ని ఫ్రీ చేయటం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది.